సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతులను కొనసాగించాలని, కొత్తగా వచ్చిన విబిజి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలకు పని హక్కును కల్పించిన గ్రామీణ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ఈ చట్టం గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించింది. గ్రామాల్లో అభివృద్ధికి తోడ్పడింది. పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇచ్చింది. వికలాంగులకు పనులు కల్పించింది. పని ప్రదేశాల్లో కనీస వస్తువులు ఏర్పాటు చేసింది. శ్రమకు గౌరవాన్నిచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి తోడ్పడింది. ఇప్పుడు వచ్చిన విబిజి చట్టం పేదలకు పని హక్కును కాలరాసిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర పిలుపులో భాగంగానే ఈరోజు గుత్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే కొత్తగా తెచ్చిన జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆ చట్టం రావడం వల్ల ప్రజలకి నష్టం కలిగించే విధంగా ఉంది కాబట్టి, ప్రజలపైన భారం పడే విధంగా ఉంది కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్తున్నాం. జాతీయ ఉపాధి హామీ పని అనేది పేదలకు వరం లాంటిది. మరి అలాంటి చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అని చెప్పి విభజించి అది బడ్జెట్ని వదలడం జరిగింది. దానివల్ల పేదలకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఉన్న చట్టాన్ని పేదలు, మన ఉపాధి హామీ పని చేసే వాళ్ళు అర్జీ పెట్టుకుంటే 14 రోజుల లోపల పని ఇవ్వాలనేది ఆ చట్టంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ చట్టంలో, ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టంలో వాళ్ళు పని పెడితేనే మనం తీసుకొని పని చేయాలనేది ఉంది. అయితే అప్పుడు హక్కుగా ఉండింది, ఇప్పుడు భిక్షగా మారింది. కాబట్టి అలాంటి చట్టాన్ని ఈరోజు పేద ప్రజలు అంగీకరించడం లేదు. దాని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. వెంటనే జీరాంజీ చట్టాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ కూలీలకి కొనసాగించాలని చెప్పి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బడ్జెట్ వదిలిందో, రాష్ట్రానికి బడ్జెట్ వదిలింది, తక్కువ శాతంతోనే బడ్జెట్ వదిలింది. కాబట్టి రాష్ట్రానికి ఇంకా బడ్జెట్ పెంచే విధంగా ఆలోచన చేసి బడ్జెట్ పెంచాలని చెప్పి తెలియజేస్తున్నాం. రాబో దినాల్లో ఈ ఉపాధి హామీ చట్టం యొక్క కొత్త చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజా సంఘాలు, పార్టీలుగా కూడా ఎక్కువ శాతంలో పోరాటాలు, ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.